అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బీసీవై పార్టీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతుంది. బీసీవై చీఫ్ అధినేత బోడే రామచంద్ర యాదవ్పై సోషల్ మీడియా వేదికగా అసత్య కథనాలు ప్రచురిస్తున్నారు. జగన్ పాలనే బాగుందంటూ బీసీవై చీఫ్ పేరిట పోస్టులు పెడుతున్నారు. అయితే కూటమి పాలనపై జగన్తో కలిసి పోరాటం చేస్తున్నట్లుగా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు. ముఖ్యంగా జగన్తో పాటుగా పెద్దిరెడ్డిని బోడే రామచంద్ర యాదవ్ కలిసినట్లుగా ఏఐ జనరేటెడ్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. అసత్య పోస్టులను ఖండించింది బీసీవై పార్టీ. బాబు జగన్కు సమదూరం పాటిస్తామని కూడా ప్రకటించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొత్తం వ్యవహారం ఎలా చూడాలంటారు? రీసెంట్గా బీసీవై పార్టీ మాత్రం బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా ఈ ఫోటోలు ప్రత్యక్షం అవ్వడం కొంతవరకు దుమారం రేపుతుంది. బీసీవై పార్టీ కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే బీసీవై పార్టీ ఇటీవల నిర్వహించిన బీసీ భారీ బహిరంగ సభ, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైందని మనకందరికీ తెలిసిన విషయం. అయితే ఆ నేపథ్యంలో అయితే బోడే రామచంద్ర యాదవ్ పైన పోలీసులు కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి. ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అటు బీసీ సమస్యలపైన కానీ ప్రజల సమస్యలపైన కానీ నేరుగా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ పోరాటం నేపథ్యంలోనే ఆయన పైన కేసులు నమోదు కావడం, పలు ప్రాంతాలు సందర్శించినప్పుడు అడ్డుకోవడం, గతంలో కరేడు సంఘటనలో రైతుల కోసం వెళ్ళిన బోడే రామచంద్ర యాదవ్ను అడ్డుకున్నారు. మరోపక్క బల్క్ డ్రగ్ పార్కు విశాఖకు పోయినప్పుడు ఆయన హోటల్లో నిర్బంధించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ప్రజలకు సమస్యలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బీసీలకు సమస్యలు ఉన్న పరిస్థితుల్లో అక్కడ పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీవై పార్టీ బీసీల అభ్యున్నత కొరకు, మరోపక్క ప్రజల అభ్యున్నత కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న బీసీవై పార్టీ పైన ఇటీవల కాలంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఎందుకంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ప్రస్తుతం టీడీపీ కూడా అధికారంలో ఉన్నప్పుడు కానీ రెండు పార్టీలకు కూడా సమాన దూరంగా వ్యవహరిస్తాం. రెండు పార్టీ నేతలను కూడా ఒకే విధంగా వ్యవహరిస్తాం. ఎందుకంటే రెండు పార్టీల నేతలు కూడా అగ్రవర్ణ నేతలు, ఆ రెండు పార్టీ నేతలు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. ఏదైతే బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు కానీ, బీసీలకు రావాల్సిన చట్టసభల్లో రావాల్సిన రిజర్వేషన్ కు సంబంధించిన పోస్టులు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కానీ ఉద్యోగ కల్పనలో కానీ ఇలా వరుసగా అన్ని వ్యవహారాల్లో కూడా రెండు ప్రభుత్వాలు కూడా విఫలమయ్యాయంటూ ఇప్పటికే బోడే రామచంద్ర యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. రాష్ట్రంలో పలు చోట్ల పర్యటించిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే సోషల్ మీడియా వేదిక ఇటు జగన్మోహన్ రెడ్డిని కానీ, అటు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఇటు వైఎస్ఆర్సీపీ నేతలను కానీ తాను ఎక్కడా కలవలేదు, తాను కలవాల్సిన అవసరం లేదు, తాను కూడా ఒక పార్టీకి అధ్యక్షుడిని, తన పార్టీకి సంబంధించిన వ్యవహారాలు తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, మరోపక్క బీసీలకు చట్టసభల్లో అవకాశాలు కల్పించడం, బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు కానీ, బీసీలకు రావాల్సిన సామాజిక కోణంలో అయితే ఆ బీసీ ప్రజలకు రావాల్సిన వాటిపైన నేను పోరాటం చేస్తున్నాను. అయితే తప్ప ఇక్కడ వైసీపీ అధినేత జగన్ కానీ ఏదైతే తాను చిరకాలంగా వ్యతిరేకించి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎక్కడా కలవలేదు. ఏ జనరేటెడ్ ఫోటోలు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దంటూ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ కొంతవరకు, ఎందుకంటే మీరు అన్నట్లుగా గత ప్రభుత్వ హయాంలో విమర్శించినటువంటి వైనం కనబడింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కూడా విమర్శలు గుప్పిస్తున్నారు బీసీ హక్కుల కోసం. అంటే రీసెంట్ గా బీసీవై పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ, రాజకీయంగా ఒక బలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నటువంటి వైనం, ఈ మొత్తం ఓర్వలేక రాజకీయంగా దెబ్బ కొట్టేటువంటి చర్యల్లో భాగంగానే ఇలాంటి ప్రయత్నం అనుకోవచ్చా? ఇప్పటికే బీసీవై పార్టీ రాష్ట్రంలో ఉన్న పలు సమస్యలమైన పోరాటాలు కొనసాగిస్తుంది. ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఒకప్పుడు కమ్యూనిస్టులు వెళ్ళేవారు, కమ్యూనిస్టులు పోరాటాలు కొనసాగించేవారు. అయితే రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల సమస్య ఉన్నా బీసీవై పార్టీ తక్షణం స్పందిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోరాటాలు కొనసాగిస్తుంది. మరోపక్క ఇటీవల బీసీ సభ నిర్వహించడం, బీసీ బహిరంగ సభ భారీగా విజయవంతం కావడంతో పలు కేసులు నమోదు కావడం, బీసీ నేతలపైన కేసులు పెట్టడం, బోడే రామచంద్ర యాదవ్ పైన కేసులు పెట్టడం, ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజల మద్దతుగా రావడం, ప్రజల్లో ఆయన బలపడతాడనే నేపథ్యంలో ఏదైతే గతంలో వైసీపీ కేసులు పెట్టింది, ప్రస్తుతం టీడీపీ కూడా కేసులు పెడుతుంది. ఆ రెండు పార్టీలను సమానంగా చూస్తాం, మాకు
ఏ పార్టీతో మాకు అనుబంధం ఉండదు, ఏ పార్టీతో మాకు సంబంధం ఉండదు, ప్రజలతోనూ ప్రజల హక్కుల కోసం, బీసీల హక్కుల కోసమే పోరాడతామంటూ ఇప్పటికే బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించారు. మరోపక్క జగన్ పాలన బాగుందంటూ నేను ఎక్కడా కితాబు ఇవ్వలేదు, నేను ఎక్కడా ఆ వ్యాఖ్యలు చేయలేదు అంటూ ఇప్పటికే బోడ రామచంద్రరావు ఒక క్లారిటీ ఇచ్చారు. ఏదైతే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ అసత్య ప్రచారాన్ని ఆయన ఇప్పటికే కట్టారు. తాను ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డితో కానీ, ఈ సజ్జల రామకృష్ణారెడ్డితో కానీ, మరోపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ నేను ఎక్కడా కలవలేదు, కలవాల్సిన అవసరం లేదంటూ ఆయన ఖండించడం జరిగింది. ఈ అసత్య ప్రకటనలు, సత్యదూరము, వీటిని సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఏదైతే ఒక వ్యక్తికి సంబంధం లేని వ్యవహారాల పైన కూడా నేరుగా ఏదైతే తనకు సంబంధం ఉన్నట్టుగా వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాము, 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేస్తున్న, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు నియమిస్తున్నారు. ఆయా జిల్లా మండల గ్రామీణ కమిటీలు కూడా నిర్వహించే విషయంలో బోడ రామచంద్ర యాదవ్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏదైతే బోడ రామచంద్ర యాదవ్ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కూడా వాళ్ళు ప్రణాళిక గీస్తున్నారు. రెండు రాష్ట్రాలకు సపరేట్ గా అధ్యక్షున్నారు. మరోపక్క బీసీల అభ్యున్నతికి, బీసీల రిజర్వేషన్ల కొరకు, సామాజికంగా రావాల్సిన అవకాశాల కోసం, బీసీ ప్రజల ఉన్నతి కోసం, మరోపక్క రిజర్వేషన్ కోసం, చట్టసభల అవకాశాల కోసం ఏదైతే బీసీ ప్రజలకు గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరగకుండా పోరాటం కొనసాగించేందుకు బీసీల అభ్యున్నత క్షేమం కోసం, బీసీల అభివృద్ధి కోసమే నేను బీసీవై పార్టీ స్థాపించానంటే ఇప్పటికే ఆయన క్లారిటీ ఇచ్చారు. మరోపక్క అసత్య ప్రచారాలు, ఈ తప్పుడు ప్రచారాలను కూడా ఆయన ఖండించారు. తాను కూడా బీసీవై పార్టీకి అధ్యక్షునిగా ఉన్నాను, నేను మరో పార్టీ నేతను కలవాల్సిన అవసరం లేదు, తనకు చిరకాల శత్రువుగా ఉన్న ఏదైతే పుంగనూరు ఎమ్మెల్యే అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేను కలవాల్సిన నేపథ్యం లేదు. తాను ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తున్నారు. తాను ఒక పార్టీ అధ్యక్షునిగా రాబోయే రోజుల్లో ఏదైతే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి క్షేత్రస్థాయిలో పర్యటన కొనసాగిస్తున్నారు. మరొక పార్టీ బలోపేతం చేసుకోవడం కృషి చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నానంటే ఆయన స్పష్టమైన ప్రకటన జారీ చేస్తారు. ఆ నేపథ్యంలో భాగంగా ఏదైతే సోషల్ మీడియా వేదిక ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని బీసీవై పార్టీ ఇప్పటికే ఒక ఖండన ప్రకటన రిలీజ్ చేసింది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద బీసీవై పార్టీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు అయితే తారాస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పైన సోషల్ మీడియా వేదికగా అసత్య కథనాలు మాత్రం ప్రచురిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జగన్ పాలనే బాగుందన్నట్లుగా బీసీవై పార్టీ పేరిట పోస్టులు పెడుతున్నారు. మరి ముఖ్యంగా కూటమి పాలనపై జగన్తో కలిసి పోరాటం చేస్తున్నారు అన్నట్లుగా తప్పుడు కథనాలు కూడా ప్రచురిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. యూటీవీ విజువల్స్ పై మీరు చూస్తున్నట్లుగా జగన్తో పాటుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బోడే రామచంద్ర యాదవ్ కలిసినట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ముఖ్యంగా జనరేటెడ్ ఫోటోలను కూడా సోషల్ మీడియా ప్రత్యక్షమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ఇలాంటి అసత్య పోస్టులను కూడా బీసీవై పార్టీ ఖండించింది. బాబు జగన్కు సమదూరం పాటిస్తామని కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో మీద ఎలాంటి ఫైట్ చేశామో ఈ ప్రభుత్వం పైన కూడా బీసీ హక్కుల కోసం అలాంటి పోరాటమే చేస్తామని, ఏ కొద్దిమంది నేతలకు మేము దగ్గర కాదు, ఏ కొద్ది నేతలకు మేము పూర్తి స్థాయిలో సన్నిహితులం కాదు అనేది మాత్రం క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మా ఎజెండా, మా హక్కు పూర్తి స్థాయిలో బీసీల పోరాటమే అనేది మాత్రం బీసీవై పార్టీ యొక్క ప్రధానమైనటువంటి సిద్ధాంతంగా కనబడుతుంది.